ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇవాళ బీచ్కి వెళ్తున్నాం. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రిప్ వేసామన్నమాట. బీచ్కి వెళ్తున్నాం. మధ్యలో వచ్చేసి చెప్పు జారిపోయిందండి ఒక ఫ్రెండ్ది. ఇంకా ఆటో అయితే ముందుకు వచ్చేసింది, అందుకని తను వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తుంది. ఆటో పక్కనకి అయితే ఆపేసాము మేము. తీసుకొని వచ్చింది. చూడండి ట్రిప్ అయితే స్లిప్ అయిపోయిందనమాట, అందుకనేసి ఇంకా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొని వచ్చింది. ఆటో అయితే పక్కన పెట్టేసాము. మళ్ళీ ఇంకా వచ్చేకి బయలుదేరేసాము. జువెల్దిని బీచ్ ఫ్రెండ్స్, బీచ్ కాడికి అయితే వెళ్ళాము. కానీ ఈరోజు వర్క్ ఆడ జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని రానివ్వలేదు అక్కడ పోలీసులు. ఇవాళ వెళ్ళటానికి లేదని చెప్పారు. సరే అక్కడి నుంచి వచ్చేసి దగ్గరగా వచ్చేసి తాడిచెట్లపాలెం బీచ్ ఉందని చెప్పాడు ఆటో అన్న. ఇంకా అక్కడి నుంచి తాడిచెట్లపాలెం బీచ్కి బయలుదేరుతున్నాం. చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇంతకీ బీచ్ కాడికైతే వచ్చేసాము. చూడండి తాడిచెట్లపాలెం బీచ్ బ్రిడ్జి కిందకైతే వచ్చేసాము. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి ఒక బ్రిడ్జి దిమ్మనమాట. ఇవన్నీ వచ్చేసి ఏందని చెప్పి చూసాను, రాళ్ళేమనుకున్నాను, కాదు గవ్వలన్నమాట. గవ్వలు చిన్న 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 గవ్వలు రాళ్ళు మాదిరి ఉన్నాయి అసలు. అది మీకు చూపిద్దామని చూపించాను. తర్వాత భోజనం అయితే అయిపోయింది. కాసేపు సరదాగా ఫ్రెండ్స్ తోటి ఆటలు అయితే ఆడేస్తున్నాం అనమాట. మేము ఫ్రెండ్స్ అందరం కలిసేసి కబడ్డీ ఆట ఆడదామని చెప్పేసి జట్టీస్గా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఆట అయితే ఆడేస్తున్నాం. చూడండి ఇట్లాగా బాగుంది కదా. ఇక్కడ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది కదా క్లియర్గా మీకు. ఇది బ్రిడ్జి అనమాట. బ్రిడ్జి కింద అయితే కొంచెం నీడని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చెట్లు ఏమన్నా ఉన్నాయని కూర్చోటానికి అనుకుని చూస్తే ఎక్కడ లేవు ఫ్రెండ్స్. కానీ బ్రిడ్జి కింద అయితే చాలా చల్లగా ఉండే మాకు. అయినా కానీ బీచ్ దగ్గరగా లొకేషన్ చూసుకుంటూ సరదాగా ఆడుకుంటూ బీచ్ దగ్గరగానే ఉంది కాబట్టి మాకు చాలా నచ్చింది ప్లేసు. అందుకని నీడ ఎక్కువగా ఉంది కాబట్టి నీళ్ళ మేము ఇసుకలో ఆడలేక పడిపోయాడనమాట. నీడ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మాకు ఇక్కడ సరదాగా ఆడుకోవటానికి ప్లేస్ బీచ్ దగ్గరగా అన్నిటికీ బాగా మంచిగా అనిపించింది మాకు ఈ బీచ్. ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఈ బీచ్ కాడికి. మేము వచ్చేసి జువెల్దిని బీచ్కి వెళ్ళటానికే రెడీ అయ్యాము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి మమ్మల్ని అక్కడి నుంచి రానివ్వలేదన్నమాట. ఇక్కడ ఈరోజే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాటి నుంచి రావడానికి లేదని చెప్పారు. సరే కొంచెం డిసప్పాయింట్ అయ్యే మేమందరం. అబ్బా దొరక్క ఒక్కరోజే కదా బీచ్ అని చెప్పి వచ్చాము కదా అందరం కలుసుకొని. ఇక్కడ మాకు అలా ఎందుకు ఇలాగ అయ్యిందని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యే. అయినా పర్వాలేదు. ఈ తాడిచెట్లపాలెం కాడికి వచ్చినాక చాలా ఎంజాయ్ చేసి మా బీచ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత కాసేపు ఆటలు ఆడేసి ఇంకా బీచ్కి అయితే మునిగాము కాసేపు. మళ్ళీ బీచ్ కాడ కూడా కాసేపు సరదాగా మాట్లాడుతున్నాము, ఎంజాయ్ చేసాము ఫుల్గా. ఫ్రెండ్స్ అనమాట మేమందరము బ్యాచ్. చూసారా మా ఫ్రెండ్స్ అందరూ, చూస్తున్నారా మా ఫ్రెండ్స్ అందరినీ. మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఇలాగ ఎంజాయ్ చేశారా? చేస్తుంటే కామెంట్ చేయండి, ఓకేనా? బీచ్లో నుంచి వచ్చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ స్వీట్ అయితే తెచ్చే ఆ స్వీట్ని అందరం షేర్ చేసుకున్నాము, తినేసాము. ఊరికైతే బయలుదేరుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.